బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీనియర్ నేత మల్లు రవి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోనియా గాంధీపై అసత్య ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కేసు నమోదు చేయాలని మల్లు రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్నారు అని జరుగుతున్న చర్చల నేపథ్యంలో తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల కీలకంగా వ్యవహరిస్తారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తుందని వార్తలు వస్తున్న క్రమంలో వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీనియర్ నేత మల్లు రవి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని, నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే తెలంగాణ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పైన కూడా కేసు నమోదైంది. గత 4 రోజుల క్రితం కూడా ఆయన అయితే వైఎస్ మరణం పట్ల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేత సోనియా గాంధీ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బేగం బజార్లో కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఈ రోజు అందుకున్న నేపథ్యం కావచ్చు. అంటే వైఎస్ మరణానికి సంబంధించి సోనియా గాంధీ అలాగే చంద్రబాబు నాయుడు కారణమని తనకు అనుమానాలు ఉన్నాయని గత 4 రోజుల క్రితం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ పైన కూడా చర్యలు తీసుకోవడానికి కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బేగం బజార్ లో ఏదైతే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీగా కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి దర్యాప్తుకు సంబంధించి కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఏపీలో ఏదైతే షర్మిల వైఎస్ఆర్టీపీ అగ్రనేత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల మార్చి లేదా ఏప్రిల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్టీపీ షర్మిల అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా కూడా తప్పుపడుతున్న నేపథ్యం కావచ్చు. తక్షణమే నారాయణ స్వామికి సంబంధించి కూడా ఆయనను చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికీ బేగం బజార్ పోలీసులు దీనికి సంబంధించిన విచారణ కొనసాగిస్తున్న క్రమం మరికొన్ని పిఎస్ లో సంబంధించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పైన కేసులు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు రైట్ హరీష్, అయితే టోటల్ వ్యవహారం మొత్తం కూడా కీలకంగా తిరుగుతుంది వైఎస్ షర్మిల వైపు. సో ఈ వ్యవహారం మొత్తం మీద అంటే తండ్రి మీద చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల ఏ విధంగా స్పందించారు, ఇంకా స్పందించారా లేదా? అంటే ఇప్పటికే ఆమె ఏదైతే వైఎస్ఆర్ టీపీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తదుపరి ఆమెకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఏపీపీసీ చీఫ్ బాధ్యతలు ఇస్తారని కూడా హైకమాండ్ సూచనలు చేసిన నేపథ్యం కావచ్చు. దీని అక్కడికి కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి సంబంధించి కూడా చుట్టెదురవుతుంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడితే ఇక్కడ దానికి సంబంధించిన ఓట్ల చీలిక అంశాల్లో కావచ్చు పూర్తిగా వైఎస్ఆర్ టీపీకి దెబ్బ పడుతున్న ఆలోచనతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు అంటే ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఇక్కడ వైఎస్ఆర్ టీపీ షర్మిల కూడా వ్యాఖ్యల పట్ల కూడా స్పందించాల్సి ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏదైతే సోనియా గాంధీ అగ్రనేత సోనియా గాంధీ పైన వ్యాఖ్యలు కావచ్చు, వైఎస్ఆర్ మరణం పట్ల కూడా చేసిన వ్యాఖ్యలు కావచ్చు. అంటే గతంలో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన మరణం పట్ల కూడా సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆచూకీ సంబంధించి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు పెట్టి సోనియా గాంధీ దగ్గరున్న పర్యవేక్షణ సూచన చేసిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ నేతలు ఎదురుదారికి తిరుగుతున్న నేపథ్యం కావచ్చు. అత్యంత సన్నిహితుడు సోనియా గాంధీకి వైఎస్ఆర్ అని చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే ఏదైతే కావాల్సి రాజకీయాల్లో ఏదైతే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం సంబంధించిన నారాయణ కావచ్చు. ఇలాంటి వారిని కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.
ఇక మహాత్మా గాంధీ చెప్పిన మాటలను 22వ తేదీన ప్రతి ఇంట్లో గుర్తు చేసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. రాముడి గుడికి రాజు హయాంలోనే ఫౌండేషన్ వేశామని, కోర్టు కేసుల కారణంగా కట్టలేదని చెప్పారు. తమ డిఎన్ఏలోనే రాముడు సందేహం ఉందని అన్నారు. అయితే మహాత్మా గాంధీ ఏం చెప్పారో ఒకసారి ఆలోచించాలని సూచించారు. రఘుపతి రాఘవ రాచారం పతీత పావన సీతారామని గాంధీ చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. భద్రాచలంలో ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బేగం బజార్లో మన తాము ఏపీ డిప్యూటీ సీఎంపై చేసిన ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ 16 సీట్లు గెలుస్తుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారే రాజశేఖర రెడ్డి గారి చావుకి కారణం, ఆమె వల్లనే చనిపోయాడని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి సోనియా గాంధీ గారి వ్యక్తిగత గౌరవాన్ని అవమానించే విధంగా తప్పుడు ఆరోపణలు చేశాడు. ఈ తప్పుడు ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని మొన్ననే మీకు చెప్పాను. చెప్పి మన దగ్గర బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెడతానన్నాం, పెట్టాము. ఇవాళ ఎఫ్ఐఆర్ వచ్చింది. ఆ ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలని అక్కడ కేసు పెట్టాము. దాని మీద ఈ రోజు నేనే కేసు పెట్టాను. నా పేరు మీదనే ఈ ఎఫ్ఐఆర్ విడుదల చేశారు. ఇవాళ మీరు ఫోటో తీసుకొని పంపించచ్చు, తర్వాత ఇస్తాను. ఓకేనా? ఈ ఎఫ్ఐఆర్ తో పాటు ఇదొకటి, ఇంకొకటి ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి IndianNationalCongress.com లో ఎవరైనా చందాలు ఇవ్వాలంటే దాంట్లో వేయాలని ఆన్లైన్ పెట్టాము. దానికేదో చిన్న మార్పు చేసి IndianNationalCongress.com అనే దగ్గర ఇంకోటి ఏదో వర్డ్ పెట్టి అందులో వచ్చిన డబ్బులన్నీ ఆయన వ్యక్తిగతంగా డ్రా చేస్తున్నాడు. అది ఆన్లైన్ లో గుర్తించి అతని మీద కూడా నిన్న సైబర్ క్రైమ్ లో కేసు పెట్టారు. ఇది ఎఫ్ఐఆర్, ఇది ఒక ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ ఈ రెండింటిని కూడా ఏఐసిసికి ఈ రోజు పంపించడం జరిగింది. సాఫ్ట్ కాపీస్, ఇవి హార్డ్ కాపీ. ఇది కూడా కేసు నేనే సైబర్ క్రైమ్ లో పెట్టాను. ఎఫ్ఐఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు పబ్లిక్ మీటింగ్ లో